శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయ్యార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వై నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 12వ అధ్యాయము బోధ పఠన లక్షణం నుండి 9వ కందార్థము క్రమ సంఖ్య 207. తాబేటి తలపు చేతను తాబేల్ పిల్లల క్షుదార్తి తలగుట తెలియున్. తాబేటి గర్భమందున తాబేలై పుట్టకున్న తరమా ఇతరులకు సద్గురు బోధట్లరయాని తరులకు. ఏ బాధలెరుగాని ఈ బోధ గలవారి చేబోధ బడయక చేకోనదలసితే తరమ ఇతరులకు సద్గురు బోధట్లరయాని తరులకు. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశితం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంబుధిదేవజాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దర్గులు 12వ అధ్యాయము బోధ పఠన లక్షణము నుండి ఈరోజు మనము 9వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 207. క్రిందటి కందార్థములో ఈ గ్రంథములోని గూఢార్థమును ఎరిగి బాగుగా దృఢనిశ్చయ జ్ఞానము గలవానికి ఈ గ్రంథముతో పని లేదు. ఇక మిక్కిలి అజ్ఞానముతో ఉన్నటువంటి యొక్క మూర్ఖుడైనటువంటి వానికి ఈ గ్రంథమును వాడు మొట్టమొదటే తెలుసుకొనడు, వానికి ఈ గ్రంథముతో పని లేదు. ఇక ఈ రెండూ కాక సందిగ్ధంతో ఉన్నాడు కదా, మధ్యలో ఉన్నటువంటి వాడు, అటు ఇటుగా అనేటువంటి వాడు, నిర్ణయం లేనటువంటి వానికి, అటు ఇటుగా అనేటువంటి వానికి సాధన సంపత్తి లక్షణాలు కలిగి ఉండి నేనే బ్రహ్మణ, మరి నేనెవరును అనేటువంటి సందిగ్ధములోనున్నటువంటి వానికి గురువు అవసరము, ఈ గ్రంథము అవసరము ఎంతైనా ఉంది కనుక అప్పుడు మరి ఆ రెండు స్థితిలో తెలియనటువంటి నాలాంటి వానికి గురువు అవసరము కానీ ఈ గ్రంథం అవసరము కానీ నేననగానెవరు, బ్రహ్మమనగానెవరు అని తెలుసుకోవాలంటే మరి గురువును ఆశ్రయించి గురుమూర్తి ద్వారా ఈ గ్రంథమును శ్రవణము చేస్తూ మననము చేస్తూ ఈ గ్రంథములో ఉన్నటువంటి యొక్క గూఢార్థమును గురుమూర్తి ద్వారా చదివి తెలుసుకొనుటకు ప్రయత్నించెదరు. ఇక అజ్ఞానులకు మూర్ఖులకు మంచివారి సాంగత్యము అవసరము లేదు, అటువానికి గ్రంథముతో కూడా పని లేదు. కాబట్టి వాడికి ఏ బాధ ఉండదు అంటూ మనము క్రిందటి కందార్థంలో విచారించుకున్నాము. ఎందుకంటే ఆరూఢస్థితులైన చక్కని సద్గురువు ద్వారా మాత్రమే ఈ బోధను గ్రహించాలి కానీ ఇతరుల వలన సాధ్యము కాదని
కనుక గురువును ఆశ్రయించకుండగా ఇతర శాస్త్రములు చదవడమో లేకపోతే సాధనలు చేయడము ఇంకా అనేక ప్రయత్నములు చేయడము ఇతర విధములుగా కూడా సాధ్యము కాదని మనకు తెలియబడుతున్నది. కనుక మరి తదుపరి కందార్థము 12వ అధ్యాయము బోధపఠన లక్షణములో 9వ కందార్థము క్రమ సంఖ్య 207 హితోపదేశము. తాబేటి తలపు చాతను తాబేల్ పిల్లల క్షుదాటి తలగుట తెలియన్, తాబేటి గర్భమందున తాబేలై పుట్టకున్న తరమాయితరులకు సద్గురు బోధట్లరయా నితరులకు. ఏ బాధలెరుగాని ఈ బోధ గల వారిచే బోధబడయక చేకోనాదల చేతే తరమాయితరులకు సద్గురు బోధట్లరయా నితరులకు. శిష్య, గురుదేవా, ఇక్కడ తాబేటే తలపు చాతను. తలంపు అనగానేమిటి అంటే ఆలోచన లేక తలంచుకోవటము లేక సంకల్పము అని అర్థాలు. తలంపు అనగా చింతించుట, ఆలోచించుకొనుట, సంకల్పించుకొనుట. ఆ తాబేలు తన సంకల్ప బలము చేతనే ఆ తాబేటి పిల్లల తన పిల్లల యొక్క క్షుధార్తి అంటే ఆకలి. ఆ తాబేలు ఎక్కడుంటుంది అంటే నీటిలో ఉంటుంది. ఆ నీటిలో ఉన్నప్పుడు తనకు ఆ గుడ్డు పెట్టే సమయం వచ్చినప్పుడు అజంతైన ప్రదేశం దగ్గరికి వచ్చి అక్కడ గుడ్లు అన్ని పెట్టి బాగా ఇసుక మట్టి కప్పి పోతుంది మళ్ళీ నీటిలోకి. అప్పుడు తన సంకల్ప బలం అంటే ఏంటి అంటే ఆ గుడ్లు పక్షులకు కానీ ఇతర జీవరాశులకు కానీ చేతికి దొరకకుండగా ఆ గుడ్లు చక్కగా పిల్లలై మళ్ళీ నా దగ్గర చేరుకున్న చెట్లు చెయ్యమని ఆ సంకల్పము అంటే ఆ ఈశ్వరుని సంకల్పించుకుంట చేత తన సంకల్ప బలము చేత గట్టిది గనక తన సంకల్ప బలము చేతనే ఆ గుడ్లు ఇతర జీవరాశులకు గాని పక్షులకు గాని దొరకక మరి ఆ పిల్లలు చక్కగా ఆ యొక్క దరికి చేరుతాయి. తన పిల్లలను అక్కడ ఇడిచి తనకు మేతకు పోయినప్పుడు తన పిల్లల యొక్క ఆకలి తీరుతుంది. ఎలా తీరుతుంది అంటే నేను చిన్నప్పుడు వినేవాడిని. ఏమని అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు కొందరు తిండికి ఆడికాడికి ఉన్నటువంటి వారు ఆ 3 నెలలు 4 నెలలు 5 నెలల పిల్లలని ఇంట్లో వారి పెద్దవారి మీద అంటే వారి అత్తగారి మీదనో ఆ ముసలుల దగ్గర ఆ పిల్లలను 5 నెలల పిల్లలను విడిచిపెట్టి వాళ్ళు పొలానికి పనుకు పోయేవారు. అంటే కలుపు తీయడానికో అట్లా పనికి పోయేవారు. అప్పుడు పనికి పోతే మరి చంటి పిల్లలు ఉన్నటువంటి వారికి ఆ రోజుకు మధ్యలో 2 సార్లు ఇడిస్తారనమాట. అంటే పొద్దున పోయిన తర్వాత ఒక గంటన్నర 2 గంటలకు సన్నపిల్ల తల్లి కదా దగ్గర పోయి పాలిచ్చుకొచ్చుకుంటుందని చెప్పి పంపించేవారు. మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చినప్పుడు ఇచ్చిపోయేది. మళ్ళీ ఆ తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చేలోపు మళ్ళీ ఒకసారి వచ్చి పోయేది అనమాట. అది పంపించేవారు. ఎందుకు అంటే ఆ తల్లికి తెలియబడుతుందట. ఏమని అంటే బిడ్డ లేచి ఆకలి కొనింది అన్నప్పుడు తనకు పదును అవుతుంది. పాలు కొంచెం బయట పాలు చుక్క బయటకు వచ్చినట్లు ఆ పదునైనప్పుడు ఆ బిడ్డ లేచి ఉంటుంది. నాకు పాలు పదును చేస్తున్నాయి కనుక ఆ జాకెట్లో తడిని చూసి వాళ్ళు గుర్తెరిగి పాప ఆకలి కొనింది అని చెప్పని ఆ యజమాని అడిగి అయ్యా పిల్ల లేచి ఉంటుంది
చాలాసేపు అయింది, 2 గంటలు అయింది, పోయి పాలిచ్చి త్వరగా వచ్చేస్తాను అని చెప్పని పోయి ఆ పాలిచ్చి వచ్చే, అంటే ఆ విధంగా గమనించేవారనమాట. తల్లి గమనించేదనమాట పిల్లల ఆకలిని, అంటే గుర్తులు, ఆ పాల చుక్కను బట్టి గుర్తులు గమనించేవారట. అట్లా ఈ యొక్క అయితే ఆ విధంగా గుర్తులను బట్టి, ఆ యొక్క పాల చుక్కను గుర్తును బట్టి పిల్లకు ఆకలైంది, మరి బాధ తీర్చాలి అని చెప్పని అట్లా ఆ విధంగా తాబేలు తన మేతకు పోయినప్పుడు ఆ పిల్లల యొక్క ఆకలి, క్షుధార్తి అనగా ఆకలి బాధను తెలుసుకొని ఆ సంకల్ప బలము చేత ఆ విధంగా తన ఆకలి తీరేదట. తలగుట తెలియను అంటే ఎట్లు పోగొట్టగలుగుతున్నదో కేవలం సంకల్ప బలము చేతనే పోగొట్టగలుగుతున్నది. మరి ఎట్లా ఆ కేవలము ఆ సంకల్ప బలము చేతనే ఆ పిల్లలకు ఆకలి బాధ ఎట్లా తీరుతుంది అంటే, అది నువ్వు ఆ తాబేటి సంకల్పం నీకు తెలియదు కాబట్టి ఆ తాబేటి కడుపులోనైనా పుట్టాలి, నువ్వు తాబేలువై నువ్వు ఆ పిల్లల యొక్క బాధ ఎట్లుంటుందో నీకు తెలియాలి అంటే నువ్వు తాబేలువై పుట్టాలి. అప్పుడు నీకు తెలుస్తుంది సంకల్ప బలం అంటే ఏంటి. లేదు అంటే మనం ఇది వరకు ఒక ఉపమానం లాగా చెప్పుకున్నాం. ఏంటి అంటే తల్లి ఒక 5 నెలల పిల్లను అట్లా చిన్న పిల్లను నిడిచి పనికి పోయినప్పుడు అక్కడ ఆ పాప ఆకలి కొన్నట్లుగా ఆమెకు గుర్తులు కనపడి, ఓహో నా బిడ్డకు ఇట్లా ఆకలి అవుతుంది అని చెప్పని పోయి తెలుసుకొని పాలు ఇచ్చొస్తుంది అని చెప్పని అనుకున్నాం. అట్లుగా మరి లేదంటే ఆ చంటి పిల్ల తల్లివన్న కావాలి. అప్పుడు నీకు ఆ సంకల్ప బలం ఏంటో ఎలా తెలియబడుతుందో నీకు తెలుస్తుంది కదా. అట్లా తాబేటి గర్భమందున అంటే ఆ తాబేలు గర్భవాసమునందు తాబేలై పుట్టకపోతే ఆ విషయం నీకు తెలియదు. తాబేలు పిల్లలుగా పుట్టకున్నా తరమా ఇతరులకు అనుభవం పొందుటకు మిగిలిన జీవోపాధులకు సాధ్యమవునా అంటే సాధ్యం కాదు. అట్లునే చెప్తున్నాడు. అట్లునే సద్గురు బోధ అంటే సద్గురుమూర్తి ద్వారా పోయి ఆ గురుమూర్తికి చతుర్విధ శుశ్రూషలు చేసి మరి ఆ యొక్క గురునకు తనుమనదనములు ఇచ్చి గురువు వెంట జంట వింట చేస్తూ గురువు దగ్గర కొంతకాలము జీవన విధానము అంటే కొంతకాలము గురువు దగ్గర నివాసము చేసి ఆ గురువుకు సపర్యలు చేస్తూ ఆ గురువు ద్వారా శ్రవణ మనన ధ్యానముల చేత గురువు చక్కగా ఆ విధమైనటువంటి చెప్పేటువంటి యొక్క గురువు వాక్యమును ఈ విధముగా శుశ్రూషలు చేస్తూ ఆ గురువు వాక్యమును చక్కగా గురుమూర్తి ద్వారా పరిపూర్ణమంటే ఏంటో తెలుసుకొని, ఎరుకనగానే ఏంటో తెలుసుకొని, ఎరుకను మానుట అను విధానమును ఏ విధముగా అని ఈ 3 పద్ధతులను పరిపూర్ణమును ఎరిగి, ఎరుకనెరిగి, ఎరుకను మానుట అనే క్రమ పద్ధతిగా అట్లరయా ఇతరులకు ఆ విధముగా సద్గురుమూర్తి దగ్గరికి పోయి ఉపదేశ పద్ధతిగా అంటే గురుమూర్తి ద్వారా ఉపదేశ పద్ధతిగా ఉపదేశము పొంది అంటే గురు శిష్య న్యాయం కాకుండా మరి ప్రకృతి నియమానుసారముగా తెలియబడదు కనుకనే ఆ గురుమూర్తి ద్వారా దగ్గరికి పోయి సద్గురుమూర్తి ఎక్కడున్నాడని దగ్గరికి పోయి అటువంటి సద్గురుమూర్తిని ఆశ్రయించి ఆరుడా స్థితి కలిగినటువంటి యొక్క పరిపూర్ణ గురుమూర్తి కనుక అట్టి గురుమూర్తిని ఆశ్రయించి ఉపదేశ పద్ధతిగా గురు శిష్య న్యాయంగా ప్రయత్నించి ఆ యొక్క ఆ విధముగా అంటే తాబేలు తన పిల్లల పొదిలో విడిచి మేతకై ఆ పిల్లల నుండి దూరంగా పోయినప్పుడు ఆ తాబేలు ఆ తల్లి అనేటువంటి తాబేలు తన పిల్లలకు ఆకలి వేయుచున్నప్పుడు అది ఏ విధంగా తలంచినంత మాత్రముననే ఆ పిల్లలకు ఆకలి బాధ తీరుచున్నదో అట్లే ఆ తాబేలు తన పిల్లల ఆకలి బాధను తన తలంపు మాత్రము చేతనే తీర్చుచున్న సంగతి ఇతరులకు తెలియదు కనుక అది తెలియవలనంటే ఆ విషయము తాబేలు గర్భమున పుట్టిన వానికి మాత్రమే అది తెలియను గనక ఇతరులకు సాధ్యము కాదు, ఇతరులకు సఖ్యము కాదు. అట్లనే ఇక్కడ కూడా మరి జనన మరణ భ్రాంతి రహిత స్థితిని పొందాలి అనుకుంటే ఆ విధముగా సద్గురుమూర్తిని ఆశ్రయించి ఉపదేశ పద్ధతి గైకొని చతుర్విధ శుశ్రూషలు చేస్తూ తనుమనదనములు ఇచ్చి కొంతకాలము
గురుమూర్తి దగ్గర జీవనము చేసి ఆ గురువు చెప్పినటువంటి యొక్క నడక అంటే జీవన విధానము, గురువు ఏ పద్ధతిగా నడుచుకోమంటున్నాడో, ఏ పద్ధతిగా ఉండమన్నాడో ఆ పద్ధతిని అంతా మరి ఆచరిస్తూ గురువు వాక్యమును, ఆయన చెప్పినటువంటి వాక్యమును శ్రవణ మననము ద్వారా చక్కగా గురువాక్యము ద్వారా గ్రహించి, అట్లు కాకుండా కేవలము శాస్త్రవాక్యము ద్వారా నేను తెలుసుకుంటానంటే అటువంటి వారికి సాధ్యం కాదు. కనుకనే గురువాక్యము ద్వారా పరిపూర్ణమంటే ఏంటో తెలుసుకుని ఎరుకనెరిగి ఎరుకను మానుడ అనే క్రమ పద్ధతిగా ఈ విధానమునంతయు ఉపదేశ పద్ధతిగా అంటే గురు శిష్య న్యాయముగా అంటే గురుముఖంగా ఎరిగి ఎరుకను విడిచిన సద్గురుమూర్తి ద్వారా మరి ఈ బోధ తెలియబడునే కానీ ఇతరుల వలన ఈ బోధలో ఉన్నటువంటి మర్మము గాని ఈ బోధలో ఉన్నటువంటి ధర్మము గాని తెలియబడవు. కనుకనే ఇక్కడ ఒక విషయము, తాబేలి గర్భమందు పుట్టిన వారికి తాబేలు పిల్లల అనగా ఆకలి బాధ తీరుట ఎట్లు తెలిసినట్లు అట్లుగా ఈ విషయము మనకు తెలియజేసిన వారు గనక తాబేలు గర్భమందు పుట్టిన వారేనా? ఏం తాబేలు పిల్లలై పుట్టిన తిరిగి నరజన్మకు వచ్చినంత మాత్రమున ఈ విషయం చెప్పగలరా? నేను తాబేలు పిల్లలో పుట్టి వచ్చినాను ఇదివరకు చెప్పగలరా? చెప్పలేదు. అట్లునే ఈ విషయమును మహారుషులు శాస్త్రమునందు తెలియచేశారు కాబట్టి అక్కడ ఉపమానమును వాడడం జరిగింది. అక్కడ తాబేలు పిల్లలు అంటే ఇక్కడ గురు శిష్య న్యాయములో మరి గురు శిష్యులను సామాన్యులుగా తీసుకోకుండా ఆ శాస్త్రమునందు చెప్పినట్లుగా వారు సామాన్యులు కారు, సిద్ధ పురుషులు, వారు అనుస్వరూపులై మహత్స్వరూపమును పొందినటువంటి వారు గనక, మహత్స్వరూపం అంటే ఏంటి అంటే ఆత్మతత్వమును తెలుసుకొని గురుమూర్తిని ఆశ్రయించి బ్రహ్మం అంటే ఏంటో ఎరుకనగాని ఏంటో ఇటువంటి సమస్త జీవ వ్యాపకులకు ఏ విధమైనటువంటి మరి ఆ బాధ ఉంటుందో జనన మరణం అనేటువంటి బాధ, అటువంటి జనన మరణ భ్రాంతి రహిత స్థితి తెలుసుకున్నటువంటి మహాపురుషులు గనక వారు ఆ తాబేలు పిల్లల వారి యొక్క దృష్టి చేత ఆ విధంగా కనుక్కున్నట్లుగా మనకు మహారుషులు తెలియజేసినటువంటి యొక్క వాక్యాలే తప్ప మన సొంత వాక్యాలు కావి. అట్లని తెలుసుకోవాలి. ఇది శాస్త్ర దృశ్యం, నమ్మి తీరవలను, తప్పదు. తస్మా శాస్త్రం ప్రమాణంతే అన్నారు గనక ఏ బాధలేరు గని ఈ బోధ గలవారిచే ఏ ప్రయత్నము చేయకుండానే ఏ బాధలు తెలియనటువంటి వానికి ఆ పుట్టుకొచ్చావులైనటువంటి చక్రం నుండి బయటపడవలెనన్నా ఈ పరిపూర్ణ బోధ యందు ఆరూఢత చెందిన వారి చేత అంటే అటువంటి మహాత్ముల చేత ఈ బోధ పడయక అంటే ఇటువంటి బోధను పరిపూర్ణ బోధను తెలుసుకోకనే అట్టి వారి ద్వారా దృఢపరచుకొనక చేకొనదలచితే తన తెలివితేటల చేత ఊహాపోగల చేత ఈ గ్రంథములో ఉన్నటువంటి యొక్క భావమును గ్రహించుతాననుకొనుట మూర్ఖత్వం. కనుక అటువంటి వారికి సాధ్యము కాదు. ధర్మము తెలిస్తే మర్మము తెలియదు, మర్మము తెలిస్తే ధర్మము తెలియదు గనక తరమా ఇతరులకు అన్నాడు. అంటే గురుపుత్రులు కాని వారులకు ఇది సాధ్యం అవుతుందా అంటే సాధ్యం కాదు. కేవలము చదివినంత మాత్రమున అందులో ఉన్నటువంటి యొక్క అతి రహస్యము తెలియబడదు. కనుక ఒకటి తెలిస్తే ఒకటి తెలియదు కనుక అక్కడ తను ఆ మాట కోసమే తరమా ఇతరులకు, ఇతరులు అనగానే వారు అంటే గురుపుత్రులు కానటువంటి వారు శాస్త్రము ద్వారా తెలుసుకుంటానట మూర్ఖత్వం. ఏ బాధ లేరు గాని ఈ బోధ అనగా ఏ సాధనలు లేనటువంటిది, ఏ తిప్పలు లేనటువంటిది ఈ పరిపూర్ణ బోధ. మరి అటువంటి బోధ కలిగినటువంటి వారి పెద్దలచే అని ఒక అర్థము. కాబట్టి అటువంటి మహాత్ముల చేత ఏ బాధలు ఏ తిప్పలు లేనటువంటి ఈ పరిపూర్ణ బోధ గలవారైనను ఆ బోధ అటువంటి వారి దగ్గర మనము ఈ తిప్పలు లేనటువంటి బోధను తెలుసుకోకపోతే సామాన్యులకు అర్థము కాదు. కనుక పరిపూర్ణ బోధను చక్కగా చెప్పగలిగినటువంటి వారైనను ఎరుక భ్రాంతి రహితులు అయి ఉండవలెను. అటువంటి వారు మాత్రమే నీకు ఎరుక లేకుండా చేయగలరు. పరిపూర్ణ బోధన చక్కగా చెప్పగలిగిన వారైన ఎరుక భ్రాంతి లేనటువంటి వారి దగ్గరికి పోయి ఈ బోధ తెలుసుకున్నటువంటి వారికి మాత్రమే
ఈ పరిపూర్ణ బోధలో ఉన్నటువంటి యొక్క మర్మములో ఉన్నటువంటి ధర్మము, ఈ రెండూ తెలియబడగలరు. కనుక బాధలకు మూలమైనటువంటి ఎరుకను, బాధల కంటే ఏంటి అంటే రాకడా పోకడు, అంటే జన్మించుట మరి పుడతాను సస్తాను అనేటువంటి బాధ నీకు ఏదైతే బాధించుతున్నదో అటువంటి బాధలకు మూలమైనటువంటి యొక్క జగద్ అధిష్టానమైనటువంటి యొక్క మాయను అంటే ఎరుకను విడిచిన పద్ధతిని నీకు తెలుసుకొని అట్టి సద్గురుమూర్తి ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కానీ ఇతరుల వలన గాని గ్రంథముల వలన గాని అది సాధ్యము కాదు అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ స్వామి. నమస్కారాలు స్వామి.